ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. Whoever conceals their sins does not prosper, but the one who confesses and renounces them finds mercy. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన దైనందిన జీవన ప్రయాణంలో లోకానికి మంచివారిగా కనిపించటానికి ఎన్నో ముసుగులు ధరిస్తాం. మన తప్పులు బయటపడతాయేమో అని భయంతోనే బ్రతుకుతాం. కానీ మనుషుల నుండి నువ్వేమైనా దాచొచ్చేమో, కానీ సృష్టికర్త నుండి ఏది దాచలేం. ఈ ఉదయం దేవుని వాక్యం నీకు ఒక హెచ్చరికను, ఒక అద్భుతమైన నిరీక్షణను ఇస్తుంది. ఈ శ్రమల దినాలు నీ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి కాదు, క్రీస్తు రక్తము ద్వారా కడిగేసుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఉదయకాల ధ్యానం నీ ఆత్మలో ఉన్న భారాన్ని దించి నిన్ను దైవికముగా వర్ధిల్లింపచేస్తుంది. పాపాన్ని దాచుకోవటం అంటే గాయానికి పైన రంగు పూయటం లాంటిది. అది లోపల కుళ్ళిపోతుందే తప్ప గాయం మానదు. ఆత్మీయంగా నువ్వెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ, ఎంత సంపాదించినా నీ లోపల ఒప్పుకోనటువంటి అతిక్రమం ఉంటే నువ్వు నిజమైన ఆత్మీయ అభివృద్ధిని చూడలేవు. ఒప్పుకోవటం అంటే కేవలం సమాచారం ఇవ్వటం కాదు. ప్రభువా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని యథార్థంగా అంగీకరించటం. దేవుడు నీకు వ్యతిరేక కాదు, ఆయన నీ తరపున ఉన్నవాడు. విడిచిపెట్టుట, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు చేయడం పశ్చాత్తాపం కాదు. ఆ పాపము నుండి సంపూర్తిగా వెనక్కి తిరిగి దేవుని వైపు నడవటమే నిజమైన విడుదల. అంత మాత్రమే కాదు, నీవు తప్పు చేసినందుకు శిక్ష పొందుకోవాలి. కానీ దేవుడు ఆ శిక్షను పక్కన పెట్టి నిన్ను కౌగిలించుకోవటమే కనికరం. ఈ ఉదయకాల సమయాన్ని దినము ఆరంభిస్తూ ఉంటుండగా ఒక ఆలోచన చేయి. నీ ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి కారణం నువ్వు ప్రేమగా దాచుకున్న ఆ ఒక్క అతిక్రమమేమో. ఆలోచించు. అది ఒక పగ కావచ్చు, అపవిత్రమైన ఆలోచన కావచ్చు, లేదా అన్యాయమైన నీ సంపాదన కావచ్చు. దేవుని కొరకు కేటాయించాల్సిన ఆత్మీయ సమయాన్ని లోకపు వినోదాలకు బలిస్తూ మన ఆత్మను అలక్ష్యము చేస్తున్నామేమో. ఒక ఆలోచన చేయి. ఈ ఆత్మీయ క్రమశిక్షణ లేకపోవటమే మన హృదయాన్ని కఠినంగా మార్చేస్తుంది. ఈ శ్రమల కాలంలో ఒక్కసారి ఆగి నిన్ను నువ్వు పరీక్షించుకో. లోకం నిన్ను పొగిడినా నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తుందేమో. దాచుకున్న పాపము నీ ఆశీర్వాదాలను అడ్డుకునే గోడ లాంటిది. ఆ గోడను ఈరోజు కూల్చేయగలవా నీవు? ఒక ఖైదీ తన నేరాన్ని ఒప్పుకుంటే శిక్ష పడుతుంది. కానీ దేవుని రాజ్యంలో నీ నేరాన్ని నువ్వు ఒప్పుకుంటే విడుదల దొరుకుతుంది. ఇదే సువార్తలోని గొప్ప అద్భుతమైనటువంటి మర్మం. నువ్వెంత దూరం వెళ్ళావన్నది ముఖ్యం కాదు, నీవు తిరిగి రావాలని నిశ్చయించుకోవటమే ప్రాధాన్యమైనది. నీవు పాపాన్ని ఒప్పుకున్న క్షణమే దేవుని కృప నీ జీవితంలో వర్ధిల్లటం ఆరంభిస్తుంది. ఈ 40 రోజులు నీవు నీ ముసుగుని తీసివేసి దేవుని వెలుగులోనికి రమ్మని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నిన్ను అసహించుకోడు సుమా. తన కనికరముతో నిన్ను నూతనపరుస్తాడు. నువ్వు కోల్పోయిన ఆత్మీయ ఆశీర్వాదాలను దేవుడు రెట్టింపుగా ఇవ్వబోతూ ఉన్నాడు. నీ యథార్థతే నీ విజయానికి పునాది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు నీ అతిక్రమాలను విడిచిపెట్టినప్పుడు, దాచుకోవటానికి ఏమీ లేనప్పుడు నీ మనసు తేలికవుతుంది. ప్రశాంతమైన నిద్ర నీకు వస్తుంది.
సాతాను నీ మీద ఇంక నింద వేయలేడు. ఆత్మీయమైన అధికారం నీ సొంతం. నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుని కృప కనిపిస్తుంది. దీవెనకరముగా ఆయన నిన్ను వర్ధిల్లింప చేయటం నువ్వు గ్రహిస్తావు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దాచుకుంటే నాశనం, ఒప్పుకుంటే నీకు విజయం. ఈరోజు ఆ నిర్ణయం నీకే. పాపభారంతో కృంగిపోతున్నావా? ఎవరికీ తెలియని రహస్య పాపాలతో సతమతమవుతున్నావా? ప్రభువా, నా అతిక్రమాలను ఒప్పుకుంటున్నాను, నన్ను కడిగి నీ కనికరము దయచేయని ఈ ఉదయకాలం నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి నీ హృదయాన్ని ఎత్తి పట్టుకొని విజ్ఞాపన చేయి. ఆయన దగ్గరికి వచ్చి వాడిని త్రోసివేయని దేవుడు. ఆయన దగ్గరికి రావటమే ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. సమయాన్ని పోనివ్వకుండా సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఇది నన్ను ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం సూటిగా వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. హెచ్చరించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మాలో ఉన్న ఏ అతిక్రమాన్ని కూడా మేము దాచుకోకుండా నీ వెలుగులోనికి వచ్చే ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టే బలాన్ని, మనోధైర్యాన్ని అనుగ్రహించండి. ఈ శ్రమల కాలంలో మమ్మలను నూతనపరిచి నీ కనికరముతో మమ్మలను వర్ధిల్లింపచేసి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.